మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇందూరు పట్టణాన్ని మరో ఓల్డ్ సిటీగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే అధికారుల అండతో ఈ కాంగ్రెస్ అధికారం ఉందని బూతుల వారీగా వందల సంఖ్యలో మైనార్టీ ఓట్లు లేటెస్ట్గా వచ్చిన ఓటర్ లిస్టులో యాడ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఆ బూత్లో ఒక్క మైనార్టీ ఇల్లు లేని జాగలో కూడా ఒక్క మైనార్టీ ఇల్లు లేని దగ్గర 60 మైనార్టీ ఓట్లు యాడ్ అయినాయి. అక్కడ ఎక్కడైతే 3-4 ఇళ్ళు ఉండేనో ఏ బూత్లో అయితే అక్కడ 70-80 ఓట్లు యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ యాడ్ చేసిన ఓటర్లు అయితే బోగస్ ఓటర్లు సుమారు ఫిబ్రవరి తర్వాత న్యూ ఓటర్ లిస్ట్లో 5,000 న్యూ ఓటర్స్ యాడ్ చేయడం జరిగింది. 95% మైనార్టీ ఓట్లు, 5% హిందూ ఓట్లు ఉన్నాయి దాంట్లో. కలెక్టర్ గారు ఏమన్నారంటే బిఓలో వాళ్ళతోటి మీటింగ్ పెట్టించి ఎంక్వైరీ చేపిస్తా అంటుంది. ఇది బిఏఎల్ఓల తప్పేనా సార్? అంటే వారి పైన ఇన్స్పెక్షన్ ఏం లేదా? సూపరింటెండెంట్ ఉంటాడు, పై అధికారులు ఉంటారు. ఇది ప్లానింగ్ తోటి చేసింది. తప్పకుండా ఈ ఓటర్లని ఓటు వేయకుండా ఆపాల్సిన బాధ్యత. డిలీట్ చేయకపోయినా కానీ ఎంక్వైరీ చేసి అక్కడ వీళ్ళందరినీ కూడా ఆ ఓటర్ లిస్టులో లేకుండా ఓటేసే రోజు చూడాలని మేము చెప్పడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ ఎట్లయితే 5 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖానే చెప్పడం జరిగింది. అందుకే నేను అంటా ఉన్నా, ఇందూరు నగరాన్ని మరి యొక్క ఓల్డ్ సిటీగా చేయడానికి కాంగ్రెస్ కుట్ర పంతా ఉంది. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో చూసిన ముస్లిం లీగ్ మేనిఫెస్టో మాత్రమే. ఇవాళ మైనార్టీలే వాళ్లకు పెద్ద దిక్కైంది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కానీ అబద్ధపు 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయలేక, ఒకటి కూడా అమలు చేయక పూర్తి స్థాయిలో మహాలక్ష్మి పూర్తి కాలేదు. 200 యూనిట్లు అందరికీ కూడా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఫ్రీ కరెంట్ ఇక మిగతా యువకులకైతే 10,000, 10th క్లాస్ వాళ్ళకు, ఇంటర్మీడియట్ వాళ్ళకు 20,000, డిగ్రీ వాళ్ళకు 30,000, ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం 5 లక్షల రూపాయలు,
దళితులకు 12 లక్షల రూపాయలు, రైతులకు రైతు కౌలుదారులకు 15,000, కూలీలకు 12,000, మహిళలకు 2,500 రూపాయలు, ఏది కూడా ఇంప్లిమెంట్ చేయక ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ పైన బురద చల్లుతూ ఉన్నారు. అమిత్ షా గారు చెప్పడం జరిగింది, బరాబర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతపరమైన రిజర్వేషన్లు ఉండద్దు, ముస్లిం 4% రిజర్వేషన్ తీసేస్తాం, అది ఎస్సీ ఎస్టీలకు బీసీల దాంట్లో యాడ్ చేస్తామని చెప్తే వీరు కాంగ్రెస్ వాళ్ళు మార్పింగ్ చేసి తప్పకుండా ప్రజలందరి ఆశీర్వాదంతో ఇస్బార్ 400 పార్ అదైతే దేశవ్యాప్తంగా మారుమోగిపోతూ ఉంది. 400 సీట్లు వారికి లభిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేయక డైవర్షన్ ఇదంతా. బీజేపీ నరేంద్ర మోడీ అవినీతి ఛాంపియన్, అవినీతి పుట్టిందే భారతదేశంలో మీతోటి కేర్ ఆఫ్ అడ్రస్. అవినీతి అని అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంటికే పోతుంది పోస్ట్ కార్డు. ఇక ఈరోజు నేను కలెక్టర్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది, అనేక డివిజన్ 8లో 280 ఓట్లు యాడ్ అయితే కేవలం దాంట్లో హిందువుల 6 ఓట్లే ఉన్నాయి. అసలు ఇంతమంది మైనారిటీస్ లేనే లేరు. ఆ తర్వాత ఎగ్జాంపుల్ బూత్ నెంబర్ 205లో ఒకటే ఫ్యామిలీ ఉంది, 3-4 ఓటర్స్ ఉండొచ్చు, మ్యాక్సిమంగా యాడ్ కావచ్చు. 205 బూత్లో 60 న్యూ ఓటర్స్ మైనారిటీ ఓట్లు యాడ్ అయినాయి. 209 బూత్ నంబర్లో సర్ప్రైజింగ్లీ దెర్ ఆర్ నో మైనారిటీ, ఒక్క ఇల్లు కూడా లేదు, 70 మైనారిటీ ఓట్లు యాడ్ అయినాయి. ఈ రకంగా మొత్తము కొత్తగా ఏదైతే 2 రోజుల క్రితం ఓటర్ లిస్ట్ వచ్చిందో న్యూ యాడెడ్ ఓట్స్ అన్నీ కూడా. ఇంకొకటి సర్ప్రైజింగ్ ఏంటిదంటే యాడ్ అయిన ఓటర్లకు అడ్రస్లు లేవు. ఒకే అడ్రస్ మీద 50-60 ఓటర్లు. ఎగ్జాంపుల్ ఒక హోటల్ పేరు మీద 50 ఓట్లు ఉన్నాయి. బాబా కిరాణా 60 ఓట్లు, హౌస్ నంబర్ లేదు, సరైన అడ్రస్ లేదు. బాబా కిరాణా మీద సుమారు 60 ఓట్లు. రేమన్ కిరాణా, ఇవి అడ్రస్ ఇవ్వాలి. మేము నగరంలో చిన్న చిన్న పనులు అయితలేవని ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి మేము మెమోరండం లెటర్ ఇస్తూ ఉంటే ఏమనంటే ఎలక్షన్ ఉందండి, ఎలక్షన్ కోడ్. ఇంకా డివైడర్లు డ్యామేజ్ అయినాయి, రోడ్లు ఇప్పుడు కొత్త వేయకుండా కానీ ప్యాచ్లు అయితే ఏంటి అని చెప్తే దేనికి ఎలక్షన్ కోడ్, ఎలక్షన్లో మునిగి తేలుతూ ఉన్నారు పనులు. ఇది వాళ్ళు చేసిన నిర్వాహకం. దాంతోపాటు మిత్రులారా, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు స్వయాన ఇప్పుడు బతుకుని చెప్పినా కానీ అది సాధ్యం కాదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోటీ చేసినప్పుడు ఆయన ఓడగొట్టిన వాళ్ళే కాంగ్రెస్. ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకం ఎవరు? ఆయన పోటీ చేసినప్పుడే ఓడగొట్టింది కాంగ్రెస్. వీళ్ళు మాట్లాడతారు, కపట ప్రేమ చూపెడతారు. ఇది కాంగ్రెస్, ఇటలీ కాంగ్రెస్. బడుగు బలుగైన వర్గాల మీద కపట ప్రేమ, అలకు నిజమైన ప్రేమ లేదు. ఎందుకంటే అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కేంద్రంలో హిందువుల ఆస్తులని మైనారిటీలకు దోచిపెట్టాలనే ఆలోచన, దురాలోచన. రాహుల్ బాబా కాదు, ఇంకేదైనా పెట్టిన షేక్ రాహుల్ అని పెట్టచ్చు, మొహమ్మద్ రాహుల్ అని కూడా పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఆయన ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇక్కడ 17 సీట్లు గెలవాలా, కేంద్రంలో కాంగ్రెస్కు అధికారం వస్తే ఈ గ్యారెంటీలు సాధ్యమవుతాయి. అది అయ్యే పని కాదు. ఎందుకంటే సూర్యుడు పడమర ఉదయించినా కానీ రాహుల్ బాబా ప్రధానమంత్రి కాలేడు. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా फिर एक बार मोदी सरकार, इस बार 400 पार, मोदी है तो मुमकिन है వాళ్ళ ప్రమాణ పత్రంలో జిమ్మిక్లేం చూపెట్టలేదు. భారతీయ జనతా పార్టీ అద్భుతమైన వాళ్ళ మేనిఫెస్టో బీజేపీది. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ స్కీమ్ వారి మేనిఫెస్టోలో 17 years దాటిన ప్రతి ఒక్క భారతీయుడికి వర్తింపజేస్తారు. వైట్ కార్డు ఉన్న వాళ్ళకి కాదు, ప్రతి ఒక్కరికి కూడా. ఈ రకంగా ఇవన్నీ కూడా అంటే విత్ ప్రూఫ్ తోటే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామంటే 100% అన్ని ప్రూఫ్స్ తోటి వెళ్ళాము. ఇంత ఘోరం జరుగుతూ ఉంది. ఇందూర్ని ఓల్డ్ సిటీ చేయాలనే కుట్ర. కానీ ఎట్లయితే రాహుల్ బాబా ప్రధానమంత్రి కాలేడో, ఇందూరు సిటీ, ఇందూరు నగరము కాషాయానికి అడ్డా. హిందువుల ఒక ఎంటిక కూడా ఓటు పీకలేడు. 75,500 ఓట్లు. కాంగ్రెస్లో తలపండిన నాయకుడు, మాజీ మంత్రి, మామూలుగా కాదు 15,500 ఓట్ల మెజార్టీతో గెలిపించిండ్రు నా హిందూ సోదరులు. ఇక్కడ ఇస్ బార్ 1 लाख ఓట్ ఇంటింటికి ప్రచారంకి వెళ్తూ ఉంటే నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ మా ఇంటి పెద్ద, నరేంద్ర మోడీ ఉంటే ఇంకొకసారి, నరేంద్ర మోడీ లేకుంటే అభివృద్ధి ఆగిపోతుంది, నరేంద్ర మోడీ ఉంటే భారతదేశం ఆర్థికంగా పటిష్టమవుతుంది, రక్షణ రంగం పటిష్టమవుతుంది, అంతకనెక్క మన ధర్మం బాగుపడుతుంది, మన ముందు తరాల వాళ్ళు బాగుంటారు. నరేంద్ర మోడీ ఒక ఇంటికి వెళ్తే ఒకటి చెప్పారు, అయోధ్య రామ మందిరం ప్రతిష్ట చూస్తే మనందరం కూడా మనం అదృష్టంలో అంటున్నారు. ఇంకొకరు అంటున్నారు నరేంద్ర మోడీ గారి చరిత్ర భవిష్యత్తులో టెక్స్ట్ బుక్లో లిఖించబడుతుంది, దాంట్లో మనం ఉన్నామని గర్వంగా చెప్పుకుంటామని ఇంకొకరు చెప్తా ఉన్నారు. ఇది నరేంద్ర మోడీ గారికి చెప్తాను. నరేంద్ర మోడీ ఈజ్ అవర్ బాస్, ఆస్ట్రేలియా ప్రధాని అంటారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని
చూసి ఓర్వలేక దేశ ద్రోహులందరూ ఇండియా పేరు మీద ఒకటై ఏం చేయలేక బురద చల్లుతూ ఉన్నారు. అసలు ఇండియా కూటమికి ప్రధానమంత్రి ఎవరు ఇప్పటికీ వాళ్ళకి క్లారిటీ లేదు. మేము గర్వంగా చెప్తాం, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కనుక ఏదైతే ఈ కుట్ర జరుగుతూ ఉందో మీడియా మిత్రులందరూ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఏ విధంగా 95% మైనారిటీ ఓట్లు యాడ్ చేయబడ్డాయి, డివిజన్లలో మైనారిటీ లేని దగ్గర కూడా యాడ్ చేయబడ్డాయి. ఈ కుట్రని అందరూ కూడా ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఇది కూడా ఈ క్వశ్చన్ మాజీ ఎమ్మెల్యేకి అడిగితే బాగుంటుంది. మొత్తం ఆయన కనుసన్నలోనే జరిగింది. ఒక షాడో ఎమ్మెల్యే పనిచేసింది కదా, మొత్తం ఆయన దగ్గర రికార్డు ఉంది. ఆడ అడిగితే బాగుంటుంది పైసలు. जो गलत करे मोदी साहब के ज़माने में वो किधर है आपको मालूम है. अभी लिखकर रानी किधर है, छोटे किसी को छोड़ते नहीं. जो भी गलत करे, जो भी करप्शन అందరి మీద కూడా యాక్షన్ తీసుకోబడుతుంది.